ఓకే మేడం. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన స్టూడియోకి తెలంగాణ గవర్నమెంట్లో గ్రూప్ 2 స్థాయిలో తహసీల్దార్గా మంచి సేవలు అందిస్తున్న మేడం రాధా గారు మన స్టూడియోకు రావడం జరిగింది. వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే ప్రస్తుతం ఈ యొక్క సిచ్యువేషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా ఏపీపీఎస్సి అనే ఉద్యోగాలు ప్రస్తుతం ఉన్నాయి. అయితే దానికి ఏ విధంగా చదవాలి, అటువంటి అమూల్యమైన సందేశాన్ని, సలహాలను మేడం ద్వారా మేము కోరుకుంటున్నాము. మీ యొక్క ఇంట్రడక్షన్ చెప్పండి మేడం. థ్యాంక్ యూ. నా పేరు పి రాధ. నేను ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని చివ్వేంల మండల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నాను. నేను 2007 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎస్సీ ఉమెన్ టాపర్. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు మాకు కూడా గైడెన్స్ కోసం చాలామంది విజేత కాంపిటీషన్ పుస్తకాలు కానివ్వండి, ఇన్స్పిరేషన్ చేసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎలా చదివారని అడిగేదాన్ని. నేను మీ అందరికీ ఈ విధంగా చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందస్తుగా మనం ఏ ఉద్యోగం, ఏ నోటిఫికేషన్కి ఎలా చదువుతున్నాం అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే కొన్ని నోటిఫికేషన్స్లో ఖచ్చితంగా సిలబస్ ఇస్తాడు. ఆ నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ని పక్కాగా ప్లానింగ్ చేసుకుంటూ దానికి సరైనటువంటి సిలబస్ మెటీరియల్ తీసుకొని ప్లానింగ్ వేసుకోవాలి. ముందుగా మనం ఏదైతే కఠినం అనుకుంటామో ఆ కఠినమైన సబ్జెక్ట్ని సులువైన పేరాలుగా కానివ్వండి, సులువైన చాప్టర్లుగా విడగొట్టుకొని ప్రతి చాప్టర్ మీద మనం గ్రిప్ సంపాదించుకోవడానికి గ్రూప్ డిస్కషన్ చేయాలి. ఎందుకంటే కఠినమైన సబ్జెక్టు కాబట్టి మనకు దాని మీద పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. అనుభవం ఉన్నత వాళ్ళతో కూర్చొని షేర్ చేసుకోవాలి. గ్రూప్ డిస్కషన్స్లో ఏంటంటే తెలియని అంశాలు తెలుసుకోవచ్చు, మనకు తెలిసిన అంశాల మీద ఇంకా మనం చెప్పడం ద్వారా కూడా ఇంకా గట్టిగా ఆ సబ్జెక్ట్ మీద పట్టొస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా చదవాలి. చదివే క్రమంలో ఇది ఇంపార్టెంట్ కానిది అనేది ఏమి ఉండదు. మనం తీసుకున్న ప్రతి సబ్జెక్ట్లో వచ్చిన ప్రతి ఒక్క బిట్ కూడా మనకి ఇంపార్టెంటే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చదివే అభ్యర్థులందరూ ఎలా ఉంటారంటే నాకు టైం దొరికినప్పుడు చదువుదాం అనుకుంటారు. అది కాదు, టైం దొరకడం సమస్య కాదు. ఉన్న టైంని ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకుండా మనం ఏం చదువుతున్నాము అనేది ఏ రోజుకి ఆ రోజు పక్కా ప్లానింగ్తో ఉండాలి. అంటే మనం చదివేది ఒక 2 నెలల 3 నెలల అనేది కాదు, చదివిన గంటలో ఏం చదువుతున్నాం అనేది చాలా ఇంపార్టెంటు. మేము చదివేటప్పుడు మేము ఎవరి చుట్టాల ఇంటికి కానీ, తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, ఇంట్లో వాళ్ళు వస్తే కూడా మాట్లాడకుండా మేము చాలా టైం యూటిలైజ్ చేసుకొని నిమిషం టైం వేస్ట్ చేయకుండా చదువుకునేది. అభ్యర్థులు కూడా అలా చదివితే అంటే ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ ఏంటంటే మనకు తెలియని విషయాలు నాకు తెలియదులే అని వదిలిపెట్టొద్దు. దానికోసం రెఫరెన్స్ బుక్స్ తీసుకోవాలి, రెఫరెన్స్ నోట్స్ కూడా రాసుకోవాలి. తర్వాత మనం ఏ బుక్ చదివినా మనం సొంతంగా రెఫరెన్స్ బుక్స్ రాసుకున్నట్లయితే ప్రతి సబ్జెక్టు మీద మనకు పట్టు పెరుగుతుంది. తర్వాత కాంపిటీషన్ యుగంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఆస్పిరెంట్స్ కూడా ఏముంటుందంటే నేనేం చదివాను, పక్కవాడు ఎలా చదివాడు, తనకు నాకు డిఫరెన్స్ ఏందని ఉంటుంది. అట్లాంటప్పుడు మనం చాలా వరకు ప్రాక్టికల్ మోడల్ పేపర్స్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాక్టికల్ మోడల్ పేపర్స్ కూడా డిఫరెంట్ పబ్లికేషన్స్ నుంచి చేస్తే వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఏ విధంగా ఆన్సర్ ఇస్తున్నాం అనేది తెలుస్తుంది. కాబట్టి చాలా మోడల్ పేపర్స్ చేయాలి. ఆ మోడల్ పేపర్స్ చేసినప్పుడు మనకు కొన్ని వచ్చే మార్క్స్ వల్ల మనం ఎక్కడ వీక్ ఉన్నాము, ఎక్కడ మనకు సబ్జెక్ట్ వచ్చినది అనేది తెలుస్తుంది. మెయిన్గా హిస్టరీ కానీ, తర్వాత పాలిటీ కానీ, ఎకానమీ కానీ చదివేటప్పుడు తప్పకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ నోట్స్ ప్రిపరేషన్ వల్ల మనకు సబ్జెక్టు మీద మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 1కి 10 సార్లు ఇంటర్వ్యూ ఫేస్ చేసిన వాళ్ళని కలవాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకోవాలి. కోచింగ్ వీలైనంత నీకు అందుబాటులో ఉంటే కోచింగ్కి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే కోచింగ్కి వెళ్ళడం వల్ల నీలాగా ఆస్పిరెంట్స్ ఎంత సిన్సియర్గా చదువుతున్నారని తెలుస్తుంది. అలాంటప్పుడు కోచింగ్ పరిస్థితి లేని చోట కూడా నువ్వు ఇంటి దగ్గర కూర్చొని, మనకు సోషల్ మీడియా ఉంది, తర్వాత టెక్నాలజీ ఉంది, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, దాంట్లో కూడా మనకు చాలా విషయాలు అందుబాటులో ఉన్నాయి, సమాచారం దొరుకుతుంది. కాబట్టి దొరికిన ప్రతి సమాచారాన్ని మనము జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకొని చదవాల్సి ఉంటుంది. తర్వాత 1కి 2 సార్లు మనం సబ్జెక్ట్ను రిపీట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి చదివేసి నాకు వచ్చలే అనుకుంటారు, తీరా ఎగ్జామినేషన్కి వెళ్ళేసరికి మళ్ళీ రిపీట్ లేకపోవడం వల్ల ఆ బిట్ అనేది గుర్తురాకపోవచ్చు. కాబట్టి మరలా మనం చదివిన సబ్జెక్టు మరలా మనం మననం చేసుకోవాలి. అట్లా మననం చేస్తుంటేనే మనం 6 నెలలు చదివినా 1 ఇయర్ చదివినా అది గుర్తుండిపోతుంది. కాబట్టి చదివే ప్రతి అభ్యర్థులకు సిన్సియర్గా చదవండి, టైం మేనేజ్మెంట్తో చదవండి. తర్వాత నీ లక్ష్యం, టార్గెట్ గన్ షాట్గా ఉండాలి. ఇవాళ నేను ఒక లక్ష్యం పెట్టుకొని ఇంకో పని మీద ఉంటానంటే నువ్వు చదవకపోయినా పర్వాలేదు, కానీ అట్లా మాత్రం ఉండొద్దు. నువ్వు ఒక లక్ష్యం పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని కూర్చున్నావంటే అది అయిపోయేంత వరకు యజ్ఞంలాగా చదవాలి, కదలకుండా కూర్చొని చదవాలి. తర్వాత
ఓపిక ఉన్నంతసేపు చదివి ఓపిక లేనప్పుడు డిస్కషన్ చేయడం, నోట్స్ రాసుకోవడం, అట్లా మనం ఇష్టంగా చదవాలి, ఎంజాయ్ చేసుకుంటూ చదవాలి సబ్జెక్ట్ని. కష్టంగా చదివి నేను ఇదో పెద్ద హార్డ్ సబ్జెక్ట్ కూర్చున్నాను కాదు, ఆ సబ్జెక్ట్లో నీకు ఇంట్రెస్ట్ ఉండి తర్వాత దాని మీద నువ్వు ఇష్టం పెంచుకొని ఎంజాయ్ చేస్తే సబ్జెక్ట్ని సబ్జెక్ట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ టేస్ట్ నువ్వు ఆస్వాదిస్తే నువ్వు తప్పకుండా విన్నర్ అవుతావు. ఓకే మేడం, మా యొక్క స్టూడియోకి వచ్చి మా యొక్క పిల్లలకి మంచి మంచి సలహాలు ఇచ్చినందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.